పాకిస్తాన్పై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించబోతుందా? జరుగుతున్న పరిణామాలు అదే చెప్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు మరిన్ని దేశాలపై ట్రంప్ సర్కార్ త్వరలోనే ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ట్రంప్ దూకుడు మామూలుగా లేదు. వచ్చి రాగానే అన్ని సంచలనాలే. ప్రపంచ పరిణామాల్లో అనేక మార్పులు తెచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. వచ్చి రాగానే అన్ని సంచలనాలే. ప్రపంచ పరిణామాల్లో అనేక మార్పులు తెచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. అక్రమ వలసలతో మొదలుపెట్టి ఉక్రెయిన్, రష్యా, అమెరికా ప్లేట్లు ఫిరాయించడం, టారిఫ్ యుద్ధం ఇలా అనేక రకాలుగా సంచలనాలకు తెరతీశాడు. ఇప్పుడు కొత్తగా కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తామని చెప్తున్నాడు. నిజానికి ఇలాంటి నిర్ణయం ట్రంప్కు కొత్తేం కాదు. ట్రంప్ మొదటి టర్మ్లో కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకున్నాడు. సిరియా, ఇరాక్ లాంటి దేశాల నుండి అమెరికాకు ట్రావెల్ బ్యాన్ అమలు చేశాడు. 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్ణయమే తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ పక్క గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. ఉగ్రముఖాలకు అడ్డగా నిలుస్తుంది. అనేక ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్కు అడ్డగా పనిచేస్తున్నాయి. ఇంతకాలం ఇటు భారత్తో స్నేహ సంబంధాలు నేర్పుతూనే పాకిస్తాన్తో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చిన అమెరికా ఇప్పుడు ట్రంప్ హయాంలో ట్రాక్ మారుస్తుందనే టాక్ వినిపిస్తుంది. పాకిస్తాన్పై కూడా ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రత కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయుల నుంచి జాతీయ భద్రత ముప్పు పొంచి ఉందా అన్న విషయం ముందే గుర్తించి కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. దీని ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాలను రూపొందించి మార్చి 12లోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ను కూడా చేర్చనున్నట్లు చెప్తున్నారు. ఆఫ్ఘన్లో దాదాపు 2 దశాబ్దాల పాటు ఉన్న అమెరికా సేనల కోసం పనిచేసిన స్థానికులపై ఆ తర్వాత కాలంలో తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకున్నారనే భయాలు స్థానికుల్లో చాలా ఏళ్లుగా ఉన్నాయి. దీంతో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు అమెరికాలో శరణార్థులుగా, ప్రత్యేక వలసవాదులుగా వీసా తీసుకున్నారు. ఇప్పుడు నిషేధం అమల్లోకి వస్తే వీరందరిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. ఇటు పాకిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధిస్తే అటు చాలా పెద్ద నిర్ణయం కాబోతుంది.